అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. 24 గంటలు 7 రోజులు ఈ యొక్క తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. కువైట్లో ప్రవాసుల ప్రాంతాలలో జిలేబ్ ఆల్సుక్, సాల్మియా, హవలి, ఖైతాన్, పర్వానియా అలాగే ప్రవాసులు నివసించే ప్రాంతాలను లక్ష్యం చేసుకుని తనిఖీలు కొనసాగిస్తూ ఉన్నారు. తాజాగా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ వాహిబ్ యూసుఫ్ గారు కువైట్ షేక్ సాఫర్ జైలు విభాగాన్ని పరిశీలించారు. బహిష్కరణకు సంబంధించిన విధానాలను సులభతరం చేయడానికి ఆయన అధికారులకు ఆదేశాలను జారీ చేశాడు. ఖైదీలు ఎదుర్కొంటూ ఉన్న అన్ని అడ్డంకులను చట్టానికి అనుగుణంగా అధిగమించాలని చెప్పి బహిష్కరణకు గురి అయిన వారికి, ముఖ్యంగా పాస్పోర్ట్ లేని వారికి త్వరగా వాళ్ళ దేశాలకు తిరిగి పంపే విధానాలను సులభతరం చేయడానికి ఒక యంత్రాంగాన్ని ఉపయోగించాలని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరిగి వందల మందిని ప్రవాసులను అరెస్టు చేస్తున్నా సరే వాళ్ళ దగ్గర ఎటువంటి పత్రాలు లేకపోవడం, పాస్పోర్ట్ లేకపోవడంతో అయితే వారి యొక్క దేశాలకు పంపించడంలో జాప్యం జరుగుతుందని చెప్పి, అలాగే వారి యొక్క దేశాలకు సంబంధించిన ఎంబసీని సంప్రదిస్తే విధానం ప్రక్రియ నిదానంగా కొనసాగుతుందని చెప్పి, మీ యొక్క వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, అతనికి సంబంధించి వైట్ పాస్పోర్ట్ కానీ అతనికి సంబంధించిన ఇతర సమాచారం అందించడానికి ఆయా ఎంబసీలు నిదానంగా స్పందిస్తూ ఉండడంతో చాలామంది ప్రవాసులను బహిష్కరించాలంటే లేట్ అవుతుందని చెప్పి దీనికి ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి అరెస్టు చేసిన 2-3 రోజుల్లోనే కువైట్లోంచి ప్రవాసులను దేశ బహిష్కరణ చేసే విధంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి గారు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే చాలామంది అరెస్ట్ అయినా సరే పాస్పోర్ట్ లేకుండా, ఎటువంటి పత్రాలు లేకుండా ఉంటే వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరించాలంటే కష్టం అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి గారు ఆదేశాల మేరకు అధికారులకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి బహిష్కరణ విధానాన్ని వేగవంతంగా ప్రక్రియను ఏర్పాటు చేయాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. ఎందుకంటే సాఫర్ జైల్లో వందల మంది తెలుగు ప్రజలు కూడా ఉన్నారు. ఇండియాలో ఉండేవారు కూడా కంగారు పడుతూ ఉన్నారు. ఎక్కడ ఉన్నాడు, అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు, ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి ఈ యొక్క ప్రక్రియ నిదానం జరుగుతుందని చెప్పి కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ యూసుఫ్ గారు తెలపడంతో ఈ యొక్క విషయం తెలిసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.